సర్వం విశ్వమయం గ్రూప్‌కి స్వాగతం, సుస్వాగతం సభ్యులందరికీ. ముందుగా మనందరికీ గురువుగారైన బ్రహ్మశ్రీ పత్రిజీ గారు, అమ్మ స్వర్ణమాలమ్మ గారు స్వాగతం పలుకుతూ, సతీ సమేత సప్తఋషులను ఆహ్వానిస్తూ, విశ్వం యొక్క అనుగ్రహంతో మరియు హయ్యర్ మాస్టర్స్ అనుగ్రహంతో శ్రీ గురుదత్త గారిని ఆహ్వానిస్తూ, ఆది శంకరాచార్య గారిని ఆహ్వానిస్తూ, అవతార్ బాబా గారిని ఆహ్వానిస్తూ మరియు శైలేష్ మాస్టర్ అనుగ్రహంతో సర్వం విశ్వమయం గ్రూప్ కి స్వాగతం, సుస్వాగతం తెలుపుతూ రాధా మేడం గారు శ్రీ గురు చరిత్ర నిత్య పారాయణ గ్రంథాన్ని ఈ రోజు మనకి 16వ అధ్యాయాన్ని వినిపించబోతున్నారు. రాధా మేడం, స్వాగతం మేడం. నమస్కారం. థ్యాంక్ యూ రమ మేడం. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు. గురు చరిత్ర పారాయణ గ్రంథంలో నిన్నటి వరకు మనము 15వ అధ్యాయం వరకు చదువుకున్నాము. ఈ 15వ అధ్యాయంలో స్వామివారు తన సన్యాస దీక్ష తీసుకునే శిష్యులకి ఎలా ఉండాలి, ఎలాంటి నియమాలు పాటించాలి, ఒకవేళ వాళ్ళు ఉపనయనం అయిన తర్వాత గృహస్థ 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 గృహస్థుల్లాగా ఉండాలనుకుంటే వాళ్ళు ఎలా ఉండాలి, గృహస్థ ధర్మాలు పాటించాలి, లేదా పూర్తిగా కంప్లీట్ గా సన్యాసం తీసుకుంటే వాళ్ళు ఎలా ఉండాలి అనేవి చాలా వివరంగా చెప్పారు. అయితే ఆ తర్వాత కూడా ఏ పుణ్యక్షేత్రాలను దర్శించాలి, ఒక సన్యాసిగా ఉన్నప్పుడు అతను ఎలా ఉండాలి, ఏ క్షేత్రాలను దర్శించాలి, ఏ నది పరివాహక ప్రాంతాలకు వెళ్ళి స్నానాదులు చేసుకోవాలి అనేది మొత్తము కాశీ నుంచి మొదలుకొని గోకర్ణం వరకు స్వామివారు చెప్పారన్నమాట. అలాగే గోదావరి గోదావరి కూడా గోదావరి దగ్గరికి వెళ్ళి 3 సార్లు అక్కడ సవ్య మార్గంలో ప్రదక్షిణాలు చేస్తే అక్కడ కూడా మన పాపాలన్నీ నశించి జ్ఞానం కలుగుతాయని చెప్పారు. ఇలా అనేక క్షేత్రాలు, భారతదేశంలో ఉన్న అనేక క్షేత్రాలు, పుణ్యక్షేత్రాలు, కాశీ మొదలుకొని గోకర్ణం వరకు, అలాగే అయోధ్య నుంచి మన హరిహర క్షేత్రము, పాండురంగ క్షేత్రము మొదలైన క్షేత్రాల వరకు, ఆ తర్వాత గానుగాపురం యొక్క విశేషాలు చెప్పారు. అక్కడ స్వామివారు స్వయంగా దత్త భగవాన్ అక్కడే ఉన్నారంట. అక్కడ అక్కడ సకల దేవతలు ఉన్నారు, మనం కోరుకున్న కోరికలు తీరుతాయి. కాబట్టి అక్కడ మనం ఆ క్షేత్రం యొక్క విశేషం కూడా చెప్పారు స్వామివారు. ఇలా చెప్తూ చెప్తూ స్వామివారు ఇంకా ఏం చెప్పారంటే, ఆయన శిష్యులందరికీ మళ్ళీ ఇంకో విషయం ఏం చెప్పారు, నది స్నానాల్లో స్నానం చేసేటప్పుడు నదులకు కొత్త నీరు వస్తే రజస్వల కాలం అని, ఆ సమయంలో శిష్యులు స్నానం చేయకూడదని, అక్కడ పరివాహక ప్రాంతాల వాళ్ళు చేయొచ్చు కానీ మన సన్యాసులైన వారు చేయకూడదు. ఇలా కొన్ని వాళ్ళకి తెలియని విషయాలను కూడా స్వామివారు వాళ్ళకు వివరించి అక్కడ గుప్తంగా ఉండిపోయారు. అయితే ఈ కథంతా ఎవరు చెప్తున్నారు? సిద్ధయోగి నామధారకుడికి చెప్తున్నారు. ఇప్పుడు శ్రీ గురు చరిత్ర 16వ అధ్యాయం. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వతే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. అద్వితీయమైన భగవంతుడు సృష్టాదిలో నేను అనేకమగుదుగాక అని సంకల్పించి తన వినోదార్థము ఆ అనంత సృష్టిజాలాన్ని రచిస్తాడు. ఇక్కడ ఏం చెప్తున్నారు? అద్వితీయమైన భగవంతుడు మొత్తం సృష్టి అంతటా ఆయన్నే ఉన్నాడు. ఇంకా ఆయన ఏం చెప్తాడు? నేను ఒక్కడనే గాని అనేకంగా కనిపిస్తాను, ఒక్కడే గాని అనేకంగా సంకల్పించి అనేకంగా ఉంటానని పారాయణ స్టార్ట్ అయిన మొదటి అధ్యాయంలోనే స్వామివారు ఈ విషయం చెప్పారు మనకి. సకల కళ్యాణ గుణనిధి అయిన పరమాత్మ యొక్క ఇట్టి సంకల్పం కూడా జీవులందరికీ ఒక విధంగా శ్రేయస్కరమే. ఇది భగవంతుని యొక్క సంకల్పం అన్నమాట. ఆయన ఇక్కడ ఉంటాడు, అక్కడ ఉంటాడు, అన్ని చోట్ల ఉంటాడు. అది జీవులను ఉద్ధరించడానికి అంట. ప్రళయానికి పూర్వము సర్వజీవులు ఎటువంటి సంస్కారాలను, కర్మఫలాన్ని చేకూర్చుకున్నాయో వాటి నుండి తిరిగి
ఆ జీవులు సుఖ దుఃఖాది అనుభవాల ద్వారా శుద్ధమవడాన్ని ఈ సృష్టి రచన ఒక చక్కని అవకాశము. ఏం చెప్తున్నారు? ప్రళయానికి పూర్వం అంట సర్వ జీవులు అన్ని జీవరాశి మొత్తము సృష్టిలో ఉన్న పశుపక్షాదులు జీవరాశులు అన్ని అంట సుఖము దుఃఖము అనుభవాల ద్వారా వాళ్ళకి కలిగే సుఖాలు దుఃఖాలు అనే అనుభవాల ద్వారా శుద్ధం అవ్వడానికి వాళ్ళు మళ్ళీ పరిశుద్ధంగా తయారవ్వడానికి ఆ దుఃఖాల నుంచి సుఖాల నుంచి బయటపడడానికి ఈ సృష్టి రచన అనేది జరిగిందంట. కానీ అజ్ఞానబద్ధులైన ఆ జీవులు పూర్వకర్మ ఫలానుభావము పూర్తయ్యే లోపల ద్వంద్వాల ప్రభావం చేత మరల కర్మ సంచయాన్ని పెంచుకుంటాయి. అజ్ఞానంతో ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారంట? పూర్వజన్మలో చేసుకున్న కర్మ ఫలానుసారము మళ్ళీ ఏం చేసుకుంటున్నారు? మళ్ళీ మళ్ళీ ఆ ప్రభో ప్రలోభాలకు లొంగుతూ మళ్ళీ కర్మ చేస్తూ మళ్ళీ ఆ కర్మ సంచయాన్ని పెంచుకుంటూ పోతున్నారంట. వారిపై కృప వలన ఆ పరమాత్మ శ్రీ దత్తస్వామిగా అవతరించి శ్రీపాద స్వామి శ్రీ నృసింహ సరస్వతి స్వామి వంటి సద్గురువుల రూపాలలో జీవులను ఉద్ధరిస్తాడు గనుకనే సద్గురు సేవ మోక్షానికి మొదటి చివరి మెట్టు కూడా. అంటే ఇక్కడ ఆ శ్రీపాద వల్లభ స్వామి ఎందుకు వచ్చారు అని చెప్తున్నారు. సృష్టి జరిగే ముందే స్వామివారు చెప్తారు కదా, నేను ఒక్కడినే అయినా గాని అనేకంగా ఉంటాను అని సంకల్పించారు. ఎందుకంటే అన్ని జీవరాశులను ఉద్ధరించడానికి. అయితే అజ్ఞానంతో ఉన్న జీవులు ఏంటంటే వాళ్ళు కర్మం చేస్తూ చేస్తూ వాళ్ళకు ప్రలోభాలకు లొంగిపోయి మరలా మరలా ఆ వాళ్ళు ఒక మాయలో చిక్కుకొని వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది వాళ్ళకి తెలియదన్నమాట. స్వామివారిని చేసే లోపు మళ్ళీ చేరుకునే లోపు మళ్ళీ ఇంకా కర్మలు పెంచుకుంటూ పోతున్నారంట. అయితే వీళ్ళను ఉద్ధరించడానికే స్వామి ఆ సంకల్పం చేసి ఇలా ఈ అవతారాలలో వచ్చారంట. ఏ అవతారాల్లో వచ్చారు? శ్రీపాద స్వామి శ్రీ నృసింహ సరస్వతి మళ్ళీ తర్వాత దత్తస్వామిగా వీళ్ళు స్వామివారు ఈ జీవులను ఉద్ధరించడానికి వీళ్లకు మోక్షాన్ని కలిగించడానికే ఆయన వచ్చారు. సద్గురువు త్రిమూర్త్యాత్మకుడు పరబ్రహ్మము కూడా. ఈ విశ్వమంతా ఆయన రూపమే. గురుభావంతో దేనిని అచంచలమైన దీక్షతో సేవించిన మానవుడు గమ్యాన్ని చేరవచ్చు. కానీ సామాన్యులకు ఏ వస్తువునైనా వ్యక్తినైనా పరిపూర్ణమైన గురుభావంతో సేవించడానికి తగిన సంస్కార బలం ఉండదని ఈ అధ్యాయంలో గురుపరాజ్ఞుడైన విప్రుని వృత్తాంతము తెలుపుతుంది. ఇక్కడ విప్రుని యొక్క చరిత్ర స్టార్ట్ అవుతుందంట. దీనికి ముందు స్వామివారు ఏం చెప్తున్నారు? ఆయన త్రిమూర్తి స్వరూపుడు, ఆయన పరబ్రహ్మ స్వరూపుడు. ఈ విశ్వం మొత్తము ఆయన్నే వ్యాపించి ఉన్నారు. అచంచలమైన దీక్షతో సేవించిన మానవుడికి స్వామివారే ఇంకా శరణమని ఎవరైతే సేవించుకుంటారో వాళ్ళకి ఆయన గమ్యాన్ని చేరదీస్తారు, అంటే గమ్యాన్ని చూపిస్తారంట. కానీ సామాన్యులకు ఏ వస్తువైన వ్యక్తి అయినా పరిపూర్ణ గురుభావంతో సేవించడము తగిన సంస్కార బలము ఉండదని. అంటే అజ్ఞానంలో ఉన్న వాళ్ళకి ఏమీ అర్థం కాదు గురువుని ఎలా చేరుకోవాలి ఏంటి అనేది. కాబట్టి గురువు ద్వారానే మనము గమ్యాన్ని చేరుకుంటాము అని చెప్తున్నారు. సర్వం కలిద్వం బ్రహ్మ, ఇదంతా బ్రహ్మ అని శృతులు చెప్పినా అలాంటి భావంతో ప్రాణులు వస్తువులతోను వ్యవహరించడము పామరుల వలన కాదు. కనుకనే సద్గురువు రూపంలో శ్రీ దత్తాత్రేయుడు అవతరించి తన మహిమతో వారి భక్తి విశ్వాసాలను చూరగొని వారిని ఉద్ధరిస్తాడు. ఇప్పుడు ఏం చెప్తున్నారంటే ఏదైనా అని మనం మానవ జన్మ ఎత్తాక ఎక్కడ ఏదైనా మహిమలు ఏదైనా అద్భుతాలు జరిగితే గానీ నమ్మేలా లేదు కదా. కాబట్టి స్వామివారు తన భక్తులను ఉద్ధరించడానికి ఆయన తన మహిమలతో ఇలాంటివన్నీ చేసి వాళ్ళకి భగవంతుడు ఉన్నాడు అనే విషయాన్ని గుర్తు తెస్తాడంట. వివేకం లేని భక్తులకు గురువు పట్ల కూడా స్థిరమైన భక్తి విశ్వాసాలు ఉండవు. అందుకే ఎక్కువ మంది ఆత్మ జ్ఞానాన్ని పొందలేరు. ఏం చెప్తున్నారు? వివేకం లేని భక్తులు, వాళ్ళకి ఆలోచన అంత ఉండదు, అవి అన్నిటినీ అంత లెక్క చేయరన్నమాట. వాళ్ళకంత భక్తి విశ్వాసాలు కూడా ఉండవంట. కాబట్టి వాళ్ళు ఒక అజ్ఞానంలో ఉండిపోతారంట. మనుష్యానాం సహస్రేషు కశ్చిద్యతతి సిద్ధయే. జ్ఞాన సిద్ధికి యత్నించేవాడు 1000కి ఒకరుంటారని, అట్టివారిలో కూడా
లక్ష్యాన్ని సాధించే వరకు కొద్ది మందిలో కొద్ది మందే ఉంటారని భగవద్గీత చెబుతుంది. ఎవరైతే జ్ఞాన సిద్ధి కోసము జ్ఞానం కోసము ప్రయత్నం చేస్తారో అలాంటి వాళ్ళల్లో ఎందరో ఉంటారు. అందులో అంత 1000 మందిలో ఎవరో ఒక్కరే ఉంటారంట. మళ్ళీ అలాంటి వారే లక్ష్యాన్ని చేరుకుంటారని భగవద్గీత చెప్తుంది. పూర్వ దత్తావతారమైన గురువు సకల గురు స్వరూపి కనుక అవివేకంతో గురువుని విడచిన అజ్ఞానందుని చేత పూర్వ గురువుని స్మరింపజేసి అతనికి దర్శనమిచ్చి ఉద్ధరించగలరని ఈ అధ్యాయం తెలుపుతుంది. శ్రీ సాయి చరిత్రలో ఇలాంటి లీలలెన్నో చూడొచ్చు. ఏం చెప్తున్నారు? గురువే సకల స్వరూపం అంట. అవివేకంతో ఎవరైతే అజ్ఞానంలో ఉండి గురువుని గుర్తించలేరో వాళ్ళకంట మళ్ళీ స్వామివారు దర్శనం ఇస్తారంట. ఆయన ఉన్నానని చూపిస్తారంట. దర్శనం ఇచ్చి ఉద్ధరిస్తాడంట. అలాంటి లీలలు ఎన్నో సాయిబాబా సాయి చరిత్రలో ఉన్నాయని చెప్తున్నారు. పూర్ణుడైన నిజమైన సద్గురుడు నమ్రతతో శాస్త్ర ప్రతిష్టను కాపాడుతాడు. దౌమ్యుడు శిష్యుని చేత అశ్విని దేవతలను స్తుతింపజేసి తిరిగి కన్నులొచ్చేలా చేశాడు. ప్రాయశ్చిత్త కాండలో శ్రీ గురుడు అలానే చెప్పడము గమనించాలి. నిజమైన సద్గురుడు అంట భక్తి శ్రద్ధలతో స్వామివారిని పూజిస్తాడంట. సౌమ్యుడు అనే అతను శిష్యుని చేత అశ్విని దేవతలు స్తుతింపజేసి కన్నులు వచ్చేలా చేశారు. అంటే అశ్విని దేవతలను ప్రార్థించగా వాళ్ళకి కన్నులు వచ్చాయంట. ప్రాయశ్చిత్త కాండలో శ్రీ గురువుడు అలాగే చెప్పడం గమనార్హం. ప్రాయశ్చిత్తం చేసుకుంటే మనకున్న పాపాలను తొలగిపోతాయని స్వామివారు మొట్టమొదటే చెప్పారంట. ఈ సాయి కూడా విష్ణు సహస్రనామము, భాగవతము మొదలైనవి పఠించమని భక్తులకు ప్రోత్సహించారు. శ్రీ సాయిబాబా కూడానంట భక్తులకు ఏం చెప్పారంట? విష్ణు సహస్రనామము, భాగవతము ఇలాంటివి కూడా పఠించాలి, చదవాలి అని ప్రోత్సహించారంట. ఈ గ్రంథాలు చదవడం వలన సద్గురు ఉపదేశం యొక్క విలువ కూడా భక్తులకు తెలియగలదు. గురు మహిమను సేవను వివరించే ఈ అధ్యయనము గురు చరిత్రలో ముఖ్యమైనది. ఇప్పుడు మనం చదవబోయే ఈ స్టోరీ అంట ఎలా ఉందంటే గురువు యొక్క మహిమను, గురువుని ఏ విధంగా సేవించుకోవాలో తెలియజేస్తుందంట. అలాగే ఆ విష్ణు సహస్రనామము, భాగవతం చదవడం వల్ల కూడా మనకి ఆ సద్గురువు యొక్క ఉపదేశము తీసుకుంటే ఎలా ఉంటామో అలా మనము ఆ గ్రంథాలు చదవడం వల్ల జ్ఞానులం అవుతామంట. కథ ఆరంభం. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ కథ స్టార్ట్ అవుతుంది. నామధారకుడు సిద్ధయోగికి నమస్కరించి, మహాత్మా, అప్పుడు శ్రీగురుని ఆజ్ఞను అనుసరించి తీర్థయాత్రలకు వెళ్ళిన శిష్యులు ఎవ్వరు? అటుపై ఏమేమి జరిగింది అని అడిగాడు. స్వామి వైద్యనాథంకి వచ్చేసిన తర్వాత తన శిష్యులకి సన్యాసిలా ఉన్న శిష్యులు ఎలా ఉండాలి, గృహస్థ ధర్మం పాటించే శిష్యులు ఎలా ఉండాలి, ఇలాంటివన్నీ చెప్పాడు కదా. ఆ తర్వాత నామధారకుడు సిద్ధయోగిని అడుగుతున్నాడంట. శ్రీగురి ఆజ్ఞను అనుసరించి తీర్థయాత్రలకు బయలుదేరమని చెప్తాడు కదా శిష్యులను. ఇక్కడ ఒక చోట కూడా ఉండకుండా ప్రతి సంవత్సరము తిరుగుతూ ఉండాలి. ఒకవేళ తిరగని పక్షంలో ఏదైనా ఒక పుణ్యక్షేత్రంలో ఉండిపోండి, ఇలాంటి సలహాలు ఇస్తారు కదా స్వామివారు. అప్పుడు ఈయన అడుగుతున్నాడు, ఆయన ఆజ్ఞను అనుసరించి ఎవరెవరు తీర్థయాత్రలకు వెళ్ళారు, ఏ శిష్యులు వెళ్ళారు, అక్కడ ఏం జరిగింది అని అడుగుతున్నాడు. నామధారకుడు సిద్ధయోగిని అడుగుతున్నాడు. అప్పుడు సిద్ధయోగి ఇలా చెప్పారు. నామధారక, నీవు గురుభక్తులలో ఉత్తముడివి. ఇంతకాలము నన్ను గురుకథ చెప్పమని ఎవరు కోరనందువల్ల నా మనస్సు నివురుగప్పినట్లుంది. నీవిప్పుడు ఆయన గురించి ఇంత ఆసక్తిగా అడుగుతుంటే నీకు చెప్పడం వలన ఆయన కథలు గుర్తు తెచ్చుకున్న కొద్దీ నా మనస్సు మేల్కొన్నట్లు అవుతుంది. ఏం చెప్తున్నాడంట? నువ్వు ఉత్తముడివి, అంటే స్వామి భక్తులలో చాలా ఉత్తముడివి నువ్వు. ఎందుకంటే గురు చరిత్ర చెప్పమని అడిగే వారిలో ఎవరు లేరంట అక్కడ. అందులో ఈ నామధారకుడు ఒక్కడే సిద్ధయోగిని అడుగుతున్నాడు. ఈయన అడిగినందుకు ఆయనకు చెప్పాలన్న సంతోషం కలుగుతుందంట చెప్పడానికి. కాబట్టి ఈయన ఏం చెప్తున్నాడంటే నువ్వు కోరుకున్నట్టుగా నేను అన్ని చెప్తాను అని చెప్తున్నాను. ఏం చెప్తున్నాడంటే
నువ్వు ఇట్లా అడుగుతుంటుంటే స్వామివారి లీలలు కథలు గుర్తు తెచ్చుకున్నప్పుడు నా మనసు కూడా ఎంతో ప్రశాంతంగా, ఉమ్, గురువు మీద భక్తి ఇంకా రెట్టింపు ఎక్కువ అవుతున్నాయని చెప్తున్నాడంట. ఆనంద పారవశ్యము నాకు కలుగుతుంది. నీవు కూడా నాకెంతో ఉపకారము చేశావు. నీవు వయసులో చిన్నవాడవైన శ్రీగురుని అనుగ్రహం వలన లోక శ్రేష్ఠుడు అవుతావు. నువ్వు నువ్వు ఇట్లా అడగడం వల్ల నేను చెప్తున్నాను. నేను చెప్పడం వల్ల నాకు ఎంతో మేలు జరుగుతుంది. నా మనసుకు ప్రశాంతత కలుగుతుంది. నాలో గురువు వల్ల భక్తి రెట్టింపు అవుతుంది. నువ్వు వయసులో చిన్నవాడివైనా గాని గురువుని అనుగ్రహం వలన నువ్వు లోక శ్రేష్ఠుడు అవుతావు. నీ వంశమంతా పుత్ర పౌత్ర ధనధాన్యాలతో సుఖశాంతులతో విలసిల్లుతుంది. ఏం చెప్తున్నాడు? నువ్వు ఇట్లా అడుగుతున్నావు కాబట్టి నీ వంశం కూడా ఉద్ధరింపబడుతుంది అని చెప్తున్నారు సిద్ధయోగి. ఆజ్ఞను అనుసరించి శిష్యులందరూ తీర్థయాత్రలకు వెళ్ళారు. స్వామివారు చెప్పినట్టుగానే స్వామివారి శిష్యులందరూ ఏం చేశారంట? వీళ్ళందరూ తీర్థయాత్రలకు బయలుదేరారంట. నేను మాత్రము వారిని సేవిస్తూ వారి చెంతనే ఉండిపోయాను. ఎవరు ఉండిపోయారు? సిద్ధయోగి ఉండిపోయారంట. స్వామి వారిని సేవిస్తూ స్వామి దగ్గరే ఉండిపోయారంట. అప్పటి నుండి 1 సంవత్సరం పాటు శ్రీగురుడు వైద్యనాథంలో గుప్తంగా ఉండిపోయారు. చెప్పాను కదా, స్వామివారు వైద్యనాథంకి వచ్చేసరికి రహస్యంగా ఉంటున్నారు. అక్కడ శిష్యులందరినీ తీర్థయాత్రకు వెళ్ళమని చెప్పారు కదా, అది సంగతి. నాడు ఒక బ్రాహ్మణుడు వచ్చి స్వామికి సాష్టాంగ నమస్కారం చేసి, స్వామి, నేను ఆత్మసిద్ధికై ఎంతో కాలం తపస్సు చేశాను గాని నా మనస్సు ఏమాత్రము ప్రశాంతం అవ్వలేదు. కానీ మీ దర్శనం చేతనే నాకెంతో ఆనందం కలుగుతుంది. నా మనస్సు స్థిరమవ్వకపోవడానికి కారణం ఏమిటి? మీరు లోకాన్ని తరింపజేయడానికి అవతరించిన దైవ స్వరూపులు. నన్ను అనుగ్రహించి నాకు తగిన ఉపదేశం చెయ్యండి. మిమ్ములను శరణు వేడుతున్నాను అన్నాడు. ఒక బ్రాహ్మణుడు వచ్చాడంట స్వామివారి దగ్గరికి. వచ్చి, నేను ఆత్మసిద్ధి కోసము తపస్సు చేస్తున్నాను, నా ఆత్మ ప్రశాంతంగా ఉండడానికి ఆయన తపస్సు చేస్తున్నాడంట. అయితే ఏ మాత్రం కూడా ఆయనకు ప్రశాంతత లేదంట. ఆయన మనసు ప్రశాంతంగా లేదు. కానీ ఎందుకు మిమ్మల్ని దర్శనం చేసిన తర్వాత నాకు ఎంతో ప్రశాంతత కలిగింది. నా మనసు ఎందుకు ఇట్లా స్థిరంగా ఉండకపోవడానికి కారణం ఏంటి అని అడుగుతున్నాడు స్వామివారిని. మీరు దైవ స్వరూపులు కదా, నన్ను అనుగ్రహించండి, నాకు ఉపదేశం చేయండి అని శరణు వేడుతున్నాడంట. అప్పుడు శ్రీగురుడు నవ్వి, నాయనా, నీవు గురువును ఆశ్రయించకుండానే తపస్సు ఎలా చేస్తావు అని అడిగాడు. అతడు కన్నీరు కారుస్తూ, స్వామి, మొదట నేను ఒక గురువును ఆశ్రయించి చాలా కాలం సేవించాను. కానీ ఆయన నా చేత అన్ని సేవలు చేయించుకుంటూ నన్ను ఎప్పుడూ తిడుతుండేవాడు గాని నాకేమీ నేర్పలేదు. ఈయన ఏం చేశాడు? ఏ గురువుని కూడా ఆశ్రయించకుండా తపస్సు చేద్దాము, మనసును ప్రశాంతంగా ఉంచుకుందాము అనేసి ఆత్మసిద్ధికై తపస్సు మొదలు పెట్టిండంట. కానీ ఆయన ఎంత ప్రయత్నించినా అని ఆయన ఆత్మ తృప్తి పొందలేదంట. స్వామి వారి దర్శనం వల్ల అప్పుడు ఆయన మనస్సు స్థిరం అవుతుందంట. స్వామి దగ్గరికి వెళ్ళి అప్పుడు అడుగుతున్నాడంట, స్వామి, ఏంటి నేను ఏం చేశాను? నాకు మనసు ఎందుకు స్థిరంగా ఉండట్లేదు? మిమ్మల్ని చూసినంత మాత్రమే నాకు ఎంతో సంతోషం కలిగింది, నాకు ఉపదేశం చేయరా అని అడిగితే స్వామి ఇప్పుడు ఏం చెప్తున్నాడు? నువ్వు ఏ గురువును ఆశ్రయించకుండా తపస్సు ఎలా చేస్తావు? అంటే గురువు గారి అనుగ్రహం లేనిదే నువ్వు ఎలా తపస్సు చేస్తావు అని అడుగుతున్నారు స్వామివారు ఆయన. అప్పుడు అతను ఏం చెప్తున్నాడు? కన్నీరు గారుస్తూ, స్వామి, మొదట నేను ఒక గురువు దగ్గరికి వెళ్ళాను. ఆయన చాలా కాలం నాతో సేవ చేయించుకున్నాడు. కానీ ఎప్పుడు నన్ను తిడుతూ ఉండేవాడు, నాకేమీ నేర్పలేదు. ఎప్పటికప్పుడు నీకు ఇంకా బుద్ధి స్థిరం కాలేదు అని చెప్పి నాకు వేదము గాని శాస్త్రం గాని భాష్యం గాని చెప్పలేదు. ఏమన్నాడు స్వామి? ఆయన గురువు ఏమన్నాడంట ఇతన్ని, నీకు ఇంకా బుద్ధి స్థిరంగా లేదు కాబట్టి నీకు వేదము శాస్త్రము భాష ఏది నీకు ఏమంటారు పలకలేకపోతున్నావు, చేయలేకపోతున్నావు, వేదాలు చదవలేకపోతున్నావు అని చెప్తున్నారంట. అందువలన ఒకసారి నేను ఆయన చెప్పిన సేవ చేయలేదు. ఇలా గురువు అస్తమానం తిడుతూ ఉన్నప్పుడు అతను చాలా బాధపడ్డాడంట. ఈయనకి ఇంకా బుద్ధి కూడా స్థిరంగా ఉండట్లేదు కాబట్టి బాధపడి
ఆయన చెప్పిన పనులేమీ చేయట్లేదంట. అప్పుడు ఆయన నాపై ఎంతో కోపించి తీవ్రంగా నిందించాడు, తిట్టాడంట గురువు. వెంటనే నేను ఆయనను విడిచి వచ్చేసాను అని చెప్పాడు. ఏం చెప్తున్నాడు? ఆయన ఒక గురువు దగ్గరికి వెళ్ళి సేవలు చేస్తూ ఉంటే ఆ గురువు అన్ని పనులు చేయించుకుంటుండు గాని ఈయన ఇంకా తిడుతూ ఉన్నాడంట. ఇంకా నీకు ఇంకా బుద్ధి స్థిరంగా లేదు, నీకు ఇంకా అది లేదు ఇది లేదు అని తిట్టేసరికి ఈయన చాలా బాధపడి ఆ గురువు చెప్పిన పనులు ఏమి చేయకుండా అక్కడి నుంచి వచ్చేసిండంట. శ్రీగురుడు ముక్కు మీద వేలు వేసుకొని, అయ్యో బ్రాహ్మణుడా, ఎంత పని చేశావు! నీవు చేసిన పని ఆత్మహత్య అంతటి మహాపాపము. నిజానికి నీవే నీలోని దుర్గుణాలను తెలుసుకోలేక గురువును నిందిస్తున్నావు. ఏం చెప్తున్నాడు స్వామి? నువ్వు మీ గురువు తిట్టాడు అనేసి నువ్వు ఆ గురువుని విడిచిపెట్టి వచ్చేసావు కదా అనేసి, నువ్వు ఎంత అజ్ఞానంలో ఉన్నావు, ఎంత పని చేశావు. ఇది ఇలాంటి పాపం ఎలాంటిది అంటే ఒక ఆత్మహత్య చేసినంత మహాపాపం లాంటిది. నీ లోపల ఉన్న దుర్గుణాలను నువ్వు తెలుసుకోలేకపోయావు, గురువుని నిందిస్తున్నావు. నీకు ఇంకా మనస్సు నిశ్చలం ఎలా అవుతుంది? నువ్వు ఇట్లా గురువును నిందిస్తూ ఉంటే నీ మనసు ఎలా ప్రశాంతంగా ఉంటుంది అని అంటున్నాడంట. దొరికిన కామధేను వంటి గురువును విడిచి నీవెక్కడికి పరిగెడతావు? అలా పరిగెడితే నీకు మాత్రం జ్ఞానం ఎలా లభిస్తుంది? గురుద్రోహికి ఇహంలోను పరంలోను సుఖం ఉండదు. ఏం చెప్తున్నారు? నీకు ఒక్కగానొక గురువు దొరికినప్పుడు ఆయన వదిలిపెట్టేసి మళ్ళీ నువ్వు అక్కడి నుంచి ఆ పారిపోయి వచ్చేసావు కదా, మరి నీ మనసు ఎలా ప్రశాంతంగా ఉంటది? కామధేను లాంటి గురువు దొరికాడు అంటే నీ కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి గురువు దగ్గర. అలాంటి గురువుని వదిలిపెట్టేసి వస్తే నీకు జ్ఞానం ఎలా వస్తుంది? ఇక్కడ ఇహంలోను అక్కడ పరంలోను నీకు ఎక్కడ సుఖం అనేది ఉండదు. నీకు ఎప్పటికీ జ్ఞానం అనేది కలగదు. అజ్ఞానంధకారంలో చిక్కుపడవలసిందే. ఏం చెప్తున్నారు? గురువుని వదిలిపెట్టినందుకు అజ్ఞాన అంధకారంలో నువ్వు ఉండాల్సిందే. గురువుని ఎలా సేవించాలో తెలిసిన వాడే వేదాంగాలు తెలిసి సర్వజ్ఞుడు అవుతాడు. గురువుని ఎలా ప్రార్థించాలి, గురువుని ఎలా సేవించాలో తెలుసుకున్న వాడికే వేదాంగాలన్నీ చదవగలుగుతాడంట, సర్వజ్ఞుడు అవుతాడంట, అన్ని తెలుసుకోగలుగుతాడంట. అష్టసిద్ధులు అతనికి ఆధీనం అవుతాయి, సిద్ధులన్నీ అతనికి వర్తిస్తాయంట. నీ వంటి గురుద్రోహి ముఖం చూడడం కూడా అపశకనం అవుతుంది. నువ్వు అలా గురువును వదిలేస్తావు కదా, నిన్ను ఎవరైనా చూస్తే వాళ్ళకి అపశకునం జరుగుతుంది అని చెప్తున్నారు. దేవాలయంలో మల విసర్జన చేసి అందుకు తిట్టిన వాణ్ణి తప్పు పట్టినట్లు నీ పని అన్నారు. పుణ్యక్షేత్రాలకు వెళ్తాం కదా, అక్కడ మల విసర్జన చేస్తే అది మహాపాపం కదా. ఇప్పుడు అలాంటి వాడిని తిడితే ఎలా ఉంటుంది? అట్లా తిట్టిన వాడిని తప్పు పట్టినట్టుంది నువ్వు చెప్పిన మాట అని చెప్తున్నారు. అప్పుడు విప్రుడు భయపడి దుఃఖంతో స్వామి పాదాలపై పడి పరుగు పరుగున, పరమగురు జ్ఞానసాగర, బుద్ధిహీనుడని తెలియక గురుద్రోహం చేశాను. గురువుని ఎలా తెలుసుకోవాలో సేవించాలో తెలిపి నన్ను ఉద్ధరించండి అని దీనాతి దీనంగా ప్రాధేయపడ్డాడు. ఇంకా స్వామివారు ఇలా అనేసరికి ఆయన భయపడిపోయాడన్నమాట. భయపడిపోయి బాధతో దుఃఖంతో స్వామివారి పాదాల మీద పడి, ఆ నేను బుద్ధి లేకుండా అసలు నిజంగానే గురుద్రోహం చేశాను, గురువుని ఎలా తెలుసుకోవాలో నాకు తెలియదు, ఎలా సేవించాలో కూడా నాకు తెలియదు, నన్ను ఉద్ధరించండి అని ప్రాధేయపడుతూ అడుగుతున్నారంట. శ్రీగురుడు అతని ధైర్యాన్ని కరిగిపోయి అపార కరుణతో ఇలా చెప్పాడు. స్వామివారు ఇంకా అతడు బాధపడుతుంటే కరుణించి ఈ విధంగా చెప్తున్నాడంట. నాయన, గురువే తల్లి తండ్రి, ఆయనే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ప్రత్యక్ష రూపము. నిజమైన మేలు చేయగలవారు ఆయనొక్కరే, ఇందుకు సందేహం లేదు. ఏకాగ్రమైన శ్రద్ధాభక్తులతో పట్టుదలతో గురువును సేవించాలి. అది తెలిపేటందుకే నీకు ఒక ఉపాఖ్యానము చెబుతాను విను. ఏం చెప్తున్నారు స్వామివారు? గురువే తల్లి తండ్రి, గురువే తల్లి గురువే తండ్రి, ఆయనే బ్రహ్మ ఆయనే విష్ణు ఆయనే మహేశ్వరులు, గురువే ప్రత్యక్ష దైవము. నీకు మేలు చేయాలంటే గురువు ఒక్కడే. కాబట్టి ఎలాంటి సందేహం లేకుండా శ్రద్ధాభక్తులతో పట్టుదలతోటి గురువును సేవించుకో అని దానికి సంబంధించి ఒక పురాణ కథను చెప్తా విను అని చెప్తున్నారు.
ద్వాపర యుగంలో దౌమ్యుడనే బ్రహ్మర్షి ఉండేవాడు. ఆయన దగ్గర అరుణి, వైద్యుడు, ఉపమన్యువు అను ముగ్గురు శిష్యులు వేదం అభ్యసిస్తూ ఆయనను శ్రద్ధతో సేవిస్తూ ఉండేవారు. ద్వాపర యుగంలోనంట ఒక బ్రహ్మర్షి ఉండేవారంట. ఆయన పేరు దౌమ్యుడు. మళ్ళా ఆయన దగ్గర ముగ్గురు శిష్యులు ఉన్నారంట. అతడు వాళ్ళ పేర్లు ఏంటి? అరుణి, వైదుడు, ఉపమన్యుడు అనే ముగ్గురు శిష్యులు ఆయన దగ్గర వేదాలను అభ్యాసనం చేస్తున్నారంట, నేర్చుకుంటున్నారంట. ఆయనను శ్రద్ధతో సేవిస్తూ ఉండేవారు. ఆయన శిష్యులు ఆయన స్వామిని ఎవరు ఈ దౌమ్యుడు అనే బ్రహ్మర్షిని, గురువు గారిని శ్రద్ధతో సేవిస్తూ ఆయన దగ్గర వేదం నేర్చుకుంటున్నారంట. అహంకారం మొదలైన దోషాలు తొలగి మనస్సుకు శుద్ధి కలగడానికి వెనుకటి గురువులు శిష్యుల చేత సేవలు చేయిస్తూ ఉండేవారు. శిష్యులకి అహంకారము అనేది తొలగిపోవడానికి, అందుకోసమనే గురువులు ఏం చేస్తారంట, సేవలు చేయించుకుంటారంట. అతని సేవను బట్టి అతని గురుభక్తిని మనశుద్ధిని నిరూపించి అనుగ్రహించేవారు. అంటే ఇప్పుడు ఈయన చెప్తాడు కదా, అక్కడ గురువు నన్ను అన్ని అన్ని రకాల పనులు చేయించుకుంటున్నాడు, నన్ను తిడుతున్నాడు, నేను అందుకనే ఆయన వదిలేశాను అని చెప్పాడు కదా. దానికోసం స్వామి ఏం చెప్తుండు, ఏ గురువైనా గాని శిష్యులలో అహంకారాన్ని తొలగించడానికే పనులు చెప్తారంట. అలా పనులు చేయడం వల్లనే శిష్యుల అహంకారము తొలగిపోయి వారు గురుభక్తికి, మనస్సు శుద్ధికి పాత్రలు అవుతారంట. వాళ్ళకి అప్పుడు అహంకారం పోయిన తర్వాత గురువు గారి మీద భక్తి, మనస్సు కూడా పరిశుద్ధంగా ఉంటుందని చెప్తున్నారు. ఒకనాడు దౌమ్యుడు అరుణుని పిలిచి, నీవు మన పొలానికి వెళ్ళి చెరువు నుండి దారికి నీరు పెట్టు, లేకపోతే వరి పైరు ఎండిపోతుంది అని చెప్పారు. దౌమ్యుడు ఏం చేశాడంట, గురువు గారు అరుణుని పిలిచాడు. ముగ్గురు శిష్యుల్లో అరుణి అనే శిష్యుని పిలిచి, మన పొలానికి వెళ్ళు, అక్కడ చెరువు నుండి ఒక ఆ, పొలానికి నీరు పెట్టమని చెప్తున్నారంట, లేకపోతే వరి పైరు ఎండిపోతుందని చెప్తున్నారు. అరుణి వెంటనే వెళ్లి చెరువు నుండి కాలువ ద్వారా నీరు పెట్టారు. కానీ కాలువకు ఒక చోట గండి పడి నీళ్ళన్నీ పల్లానికి పోతున్నాయి. మట్టి రాళ్ళు ఎంత వేసినా కట్టు నిలవలేదు. అప్పుడు అతడు ప్రాణం పోయినా సరే గురువు చెప్పినది చేసి తీరాలన్న నిశ్చయంతో ఆ గంటికి తాను అడ్డుపడుకొని గురువును ధ్యానిస్తున్నాడు. ఏం జరిగింది, అరుణికి పిలిచి ఏం చెప్పాడు, వెళ్ళి చెరువు నుండి నీరు పెట్టమని చెప్పాడు. ఇక్కడ వరి 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 పైరుకి నీరు పెట్టమని చెప్పాడు. సరే అని గురువు చెప్పినట్టుగా వెళ్ళి చేస్తున్నాడంట. చేస్తే అక్కడ ఒక చిన్న గండిబడి ఏమైంది, వాటర్ అంతా బయటికి వెళ్ళిపోతుందంట. అక్కడ అన్ని మట్టి రాళ్ళు ఇసుక మూటలు ఎన్ని వేసినా కానీ అక్కడ వాటర్ ఆగట్లేదంట. అప్పుడు ఆయన ఏం చేశాడు, అమ్మో గురువు చెప్పిన మాట ఎలాగైనా వినాలి కదా అని అక్కడే పడుకున్నాడంట. ఆ దారికి అడ్డంగా పడుకొని స్వామివారిని ఆ ధ్యానిస్తూ ఉన్నాడంట. ఆ వాటర్ అక్కడికి వెళ్లకుండా ఆపుతున్నాడంట. అప్పుడు ఆ నీరు అతని మీదుగా పొలానికి ప్రవహించింది. ఆ వాటర్ ఏమైందంట, అప్పుడు అతని పైనుంచి బయటికి వెళ్లకుండా పొలంలోనికి ప్రవేశించిందంట. చీకటి పడినా కూడా అరుణి ఆశ్రమానికి రాకపోయేసరికి దౌమ్యుడు వచ్చి పొలం నిండుగా నీరుండడం గమనించారు. చీకటి అయిపోయిందంట. చీకటి అయిపోయినా కానీ ఈ అరుణి అనే శిష్యుడు ఆశ్రమానికి రాలేదంట. అప్పుడు గురుగారు వెళ్ళి చూసేసరికి అక్కడ పొలం నిండుగా నీరు కనిపించిందంట. కానీ శిష్యుడే కనిపించలేదు. అక్కడ నీళ్లు కనిపించాయి, అన్ని కనిపించాయి, కానీ శిష్యుడు మాత్రం కనిపించలేదంట. అతడు ఏ పులి బారినైనా పడ్డాడేమోనని అనుమానించి ఆయన శిష్యుని కోసం బిగ్గరగా పిలిచారు. అరుణి సమాధానమియ్యక కొంచెంగా శబ్దం చేశాడు. దానిని బట్టి దౌమ్యుల వారు వచ్చి శిష్యుని లేవనెత్తి కౌగిలించుకొని సంపూర్ణంగా అనుగ్రహించారు. చూసారా, ఆయన ఏం చేశాడంటే ఆ వాటర్ అంతా పోవద్దు అనేసి గురుగారు చెప్పినట్టుగా ఆయన్ని అడ్డుపడి మొత్తము ఆ వాటర్ మొత్తం పొలంలోకి వెళ్ళేలాగా చేసేసరికి ఇంకా చీకటి పడినా అని శిష్యుడు రాలేదనేసి గురువే అక్కడికి వచ్చారంట. వచ్చి చూసి అప్పుడు ఆయనకు శిష్యుడు కనిపించకపోతే అసలు ఏమైందబ్బా, ఇతను ఉన్నాడా లేకపోతే ఏదన్నా క్రూర మృగం ఈయన చంపేసి తినిందా, మరి ఏం జరిగిందా అనేసి అనుమానించి గట్టిగా పిలిచారంట. పిలిస్తే ఈయన చిన్నగా సమాధానం చెప్పాడంట, ఇక్కడే ఉన్నట్టుగా. అది చూసి స్వామి ఆయన శిష్యుని దగ్గరికి వెళ్ళి కౌగిలించుకొని
సంపూర్ణంగా అనుగ్రహించారంట. వెంటనే అతడు సర్వశాస్త్ర పారంగతుడయ్యాడు. అప్పుడు దౌమ్య మహర్షి, నాయన, నీవింటికి వెళ్ళి తగిన కన్యను వివాహమాడి స్వధర్మం ఆచరించు, కృతార్థుడవవుతావు అని ఆదేశించారు. అరుని గురువునకు నమస్కరించి ఇంటికి వెళ్ళి లోకపూజ్యుడయ్యాడు. ఈ అరుణి అనే శిష్యుడు ఆయన గురువు ఏ రకంగా చెప్పాడో ఆ రకంగానే చేశాడన్నమాట. ఆయన గురువు మాట విని ఆ పొలానికి వాటర్ వచ్చే వరకు అతనే అడ్డుపడి అక్కడే ఉండిపోతే, స్వామి ఆయన గౌమ్యుడు ఏం చేశాడు, గురువు గారు అక్కడికి వెళ్ళి చూసి ఆయన శిష్యుడిని కౌగిలించుకున్నాడంట. ఆయన గురువు గారి మాట ఉమ్, దాటకుండా అలా ఉన్నందుకు ఈయన ఆయన ఏమని దీవించాడంట, సర్వశాస్త్ర పారంగుడు అవుతావు, నువ్వు అన్ని శాస్త్రాలను చదువు నేర్చుకున్న వాడవుతావు, నువ్వు ఇంకా ఇంటికి తిరిగి వెళ్ళు, మంచి స్త్రీ ఒక కన్యను చూసి వివాహం ఆడి గృహస్థాశ్రమము ఆ ధర్మాలను పాటించు అని కృతార్థుడు అవుతావు అని ఆదేశించి స్వామివారు గురువు గారు ఆయన శిష్యుని దీవించాడంట. అప్పుడు ఆయన గురువు అనుమతి తీసుకొని అరుణి ఇంటికి వెళ్ళి ఇంటికి వెళ్ళిపోయాడు. ఒక రోజు దౌమ్యుడు తన రెండవ శిష్యుడిని పిలిచాడు. ఇప్పుడు ఇక్కడ వరకు ఒక శిష్యుడి స్టోరీ విన్నాం మనము, అరుణి స్టోరీ. ఇప్పుడు ఇంకొక శిష్యుడు రెండవ శిష్యుని పిలిచి, నాయన, పైరు పంటకొచ్చింది, నీవు రోజు కావలి కాచి పైరు కోసి ధాన్యం ఇంటికి చేర్చు అని చెప్పారు. వైద్యుడు తన గురువు సేవ లభించినందుకు సంతోషించి పైరునంతగా జాగ్రత్తగా సంరక్షించి పంట పక్వానికి వచ్చాక పోయించాడు. ఇప్పుడు ఇప్పుడు ఎవరి గురించి మాట్లాడుతున్నామంటే ఇక్కడ రెండవ శిష్యుడైన వైద్యుడి గురించి మాట్లాడుతున్నాం. ఇప్పటి వరకు ఈయన అరుణ్ ఏం చేశాడు, పొలంలో నీళ్లు పెట్టి అంతా పంటనంతా కాపాడాడు కదా. ఇదొక పంట, ఇప్పుడు పంట మొత్తము పైరుకు వచ్చిందన్నమాట. ఇప్పుడు ఆయన గురుగారు ఏం చెప్పారు, రెండవ శిష్యుని పిలిచి అక్కడ కావలి కాచి ఆ పైరు ధాన్యం అంతా ఇంటికి చేర్చు అని చెప్తున్నారు. అప్పుడు ఈయనకి ఏమనిపించింది, ఈయనకు కూడా గురు సేవ లభించిందని సంతోషించి ఆ పైరుని ఎంత జాగ్రత్తగా సంరక్షించడానికి పక్వానికి వచ్చిన పంట దగ్గరికి వెళ్ళాడంట. త్వరగా ధాన్యం రాశిగా పోయించి ఆ సంగతి గురువుకు చెప్పాడు. ఆయన అతనికి ఒక బండి, ఒక దున్నపోతును ఇచ్చి ధాన్యం ఇంటికి చేర్చమని చెప్పారు. అతడు ఆ బండి కాడికి ఒక ప్రక్క ఆ దున్నపోతును కట్టి మరొక దున్నపోతు లేనందున రెండవ వైపు ఆ అతని భుజాన వేసుకొని ధాన్యం ఇంటికి తీసుకొస్తున్నాడు. ఇంకా ఇప్పుడు ఆ ధాన్యాన్ని ఇంటికి తీసుకురావాలి. ధాన్య రాశిగా పోసాడు కదా. ఇప్పుడు ఆ ధాన్యాన్ని ఇంటికి తీసుకురావాలంటే గురువు ఏం చెప్పాడు, అతనికి ఒక బండి ఇచ్చాడు. బండి ఇచ్చి ఒక దున్నపోతుని ఇచ్చాడు. ఇచ్చి ఆ ధాన్యం ఇంటికి తీసుకురా అని చెప్పినప్పుడు ఇంకొక బండికి ఇరుపక్కల రెండు దున్నపోతులు ఉంటాయి కదా. ఒకటే దున్నపోతుంది, మరొక దున్నపోతు లేనందున ఈయనేం ఆలోచించాడంటే ఆ రెండవ సైడు అతని భుజం మీద పెట్టుకున్నాడంట. పెట్టుకొని ఆ ధాన్యాన్ని ఇంటికి తీసుకొస్తున్నాడు. దారిలో ఒక చోట బురదలో ఆ దున్నపోతు కూరుకుపోయింది. ఇప్పుడు ఆయన బయలుదేరుతూ వస్తూ వస్తుంటే అక్కడ ఏం జరిగింది, బురదలో అంట ఆ దున్నపోతు అక్కడ ఇరుక్కుపోయిందంట. అప్పుడు వైద్యుడు దున్నపోతును విడిపించి తానొక్కడే బండిని బురదలో నుండి లాగడానికి ప్రయత్నించి ఆ శ్రమ కోరవలేక స్పృహ తప్పి పడిపోయాడు. కొంతసేపటికి దౌమ్యుడు అక్కడికి వచ్చి చూసి అతని గురుసేవ దీక్షకు మెచ్చి అతని మెడ నుంచి కాడి తొలగించి అతని లేవదీసి కౌగిలించుకొని అనుగ్రహించారు. ఏమైందంట ఇక్కడ వచ్చింది. ఇంకొక సైడ్ ఏం చేశాడు, ఆయన భుజం మీద వేసుకొని తీసుకొస్తూ దారిలో ఏమైంది, బురదలో ఆ దున్నపోతు కూరుకొని పోయింది అన్నమాట. అందులో చిక్కిపోయినప్పుడు ఈయన ఏం చేశాడు, ఆ దున్నపోతుని ఆ బురదలోంచి బయటికి లాగాడంట. ఇంకా ఆయన అంతా శ్రమపడి దాన్ని బయటికి తీసుకొని వచ్చేసరికి ఇతను స్పృహ తప్పి పడిపోయేసరికి అప్పుడు వాళ్ళ గురుగారు ఏం చేస్తుంటే అక్కడికి వచ్చాడంట. అక్కడికి వచ్చి చూసాడంట ఏం జరుగుతుందని. చూసేసరికి ఈయన స్పృహ తప్పి పడిపోతే ఇక్కడ ఆయనను లేవ తీసుకొని ఆ ఆయనను కౌగిలించుకొని ఆయనకి ఆశీర్వదిస్తున్నారంట. వేదశాస్త్ర విజ్ఞానం అంతా అతనిలో మేల్కొన్నది. గురువు గారు ఎప్పుడైతే కౌగిలించుకొని అనుగ్రహించారో అప్పుడు ఈయనకి అన్ని వేదశాస్త్ర విజ్ఞానము
అతనిలో కలిగాయంట. గురువు అతనికి సెలవిచ్చి ఇంటికి పంపాడు. కొద్ది కాలంలోనే అతడు కూడా అరణి వలె లోక ప్రసిద్ధుడయ్యాడు. ఇంకేం చేశాడంట, గురువు ఆయనను కూడా ఇంటికి పంపించేశాడంట. ఇంకా వెళ్ళిపో నువ్వు అనేసి వాళ్ళ ఇంటికి ఆయన పంపించి, ఈయన కూడా ఆ, గురువు పద్ గురువు పట్ల భక్తి విశ్వాసాలతో గురువు చెప్పిన మాట విని ఎలాంటి పనులైనా చేయగలుగుతున్నారు కదా, కాబట్టి వీళ్ళు కూడా లోక ప్రసిద్ధుడు అయ్యాడు. అరణి వలె ఇతను కూడా లోక ప్రసిద్ధుడు అయ్యాడంట. ఇక ఉపమన్యు మాత్రమే ఆ మహర్షిని సేవిస్తూ ఉండేవాడు. ఇద్దరు అయిపోయారు కదా, ఇంకో మూడో అతను ఉన్నాడు, ఆయన పేరు ఉపమన్యువు. ఈయన ఆ మహర్షిని సేవిస్తూ ఉండేవాడు. అతడు అతిగా భోజనం చేసేవాడు. ఆ మాంద్యం వలన విద్యాభ్యాసంలో అతని మనస్సు నిలిచేది కాదు. ఈయన ఉపమన్యు ఎలాంటి వాడంటే ఆయన గురువుని సేవిస్తూ ఉన్నాడంట. భోజనం విపరీతంగా ఫుల్గా పొట్ట నిండా తినేవాడంట. భోజనం ఎక్కువ తినడం వల్ల అతనికి చదువు విద్యాభ్యాసము అతని బుర్రలో నిలిచేది కాదంట. దౌమ్యుడు ఆలోచించి ఒక రోజు అతన్ని పిలిచి, నాయన నీవు గోవులను అడవికి తోలుకొని పోయి మేపుకొని వస్తూ ఉండు అని చెప్పాడు. ఇంకా గురుగారు ఏం చేశాడు, ఈయనకు ఒక పని అప్పచెప్పాడు. ఏంటంటే, నువ్వు గోవులు ఉన్నాయి కదా, ఈ ఆవులన్నిటినీ అడవికి తీసుకొని వెళ్ళి అక్కడ వాటిని మేపుకొని తీసుకొని రా అని చెప్తున్నాను. ఉపమన్యువు గోవులను అడవికి తీసుకెళ్లాడు. కొంతసేపటికి అతడికి ఆకలి వేయసాగింది. వెంటనే అతడు ఆవులను ఇంటికి తోలుకొచ్చాడు. ఏం చేశాడు, అడవిలోకి ఆవులన్నీ తీసుకొని వెళ్ళాడు. అక్కడ తీసుకెళ్లి ఆవులు వదిలేశాడు. కొద్దిసేపటి తర్వాత ఇతనికి ఆకలేస్తుంది అన్నమాట. ఆకలేగానే వెంటనే మళ్ళీ ఏం చేశాడు, ఆవులను మళ్ళీ ఇంటికి తీసుకొని వస్తున్నాడంట. దౌమ్యుడు అది చూసి, నీవు ప్రతిరోజు సూర్యాస్తమయం వరకు గోవులను మేపాలి. మరునాటి నుండి ఆవులు మేస్తుండగా బాగా ఆకలేస్తున్నప్పుడు అతడు స్నానం చేసి సంధ్యా వార్చుకొని దగ్గరలోనున్న బ్రాహ్మణుల ఇళ్లలో భిక్షం తెచ్చుకొని భోజనం చేయసాగాడు. ఇంతలో ఏం చేస్తున్నాడు, ఈయనకు ఆకలి కాగానే ఆ గోవులన్నిటిని ఇంటికి తీసుకొని వచ్చేస్తున్నాడు అన్నమాట. అది చూసి గురువు ఏం చెప్పిండంట, సూర్యాస్తమయం అయ్యే వరకు నువ్వు గోవులను అక్కడే మేపాలి అని చెప్తున్నారు. ఏం చేస్తున్నాడంటే, ఆవులు మేస్తుండగా బాగా ఆకలైనప్పుడు అతడు స్నానం చేసి సంధ్యా వార్చుకొని దగ్గరలోనున్న బ్రాహ్మణుల ఇళ్లలో భిక్ష తెచ్చుకొని భోజనం చేస్తున్నాడంట. ఈయన ఆకలికి తట్టుకోలేక ఆ ఇంటికి రాలేక అక్కడే దగ్గరలో ఉన్న బ్రాహ్మణుల ఇళ్ళకి వెళ్ళి భిక్షం తీసుకుంటున్నారంట. అందువలన కొద్ది కాలానికి అతనికి శరీరానికి మంచి పుష్టి కలిగింది. ఈయన బాగా తినడం వల్ల ఈయన శరీరానికి అంతా మంచి పుష్టితో ఉన్నాడంట, భీముల్లా తయారయ్యాడంట. అది గమనించిన దౌమ్యుడు ఒక రోజు అతను అడిగి కారణం తెలుసుకొని, నన్ను విడిచి భోజనం చేస్తున్నావటరా, నిత్యము నీవు చేసుకొచ్చిన భిక్ష నాకిచ్చి మరలా అడవికి పోయి ఆవులను మేపుకొని రావాలి అని ఆజ్ఞాపించాడు. ఇప్పుడు ఏం చేశాడు గురువు, ఆయన ఆయన అంత ఒళ్ళు రావడం చూసి, ఆ నువ్వు నన్ను వదిలేసి భోంచేస్తున్నావు కదా, ఇప్పుడు ఏం చేయాలంటే నువ్వు ఎక్కడెక్కడ భిక్షకి వెళ్తావో ఆ భిక్ష అంతా తీసుకొచ్చి నువ్వు, నాకు ఆ తర్వాత నువ్వు అడవికి పోయి ఆవులను మేపుకొని రా అని ఆజ్ఞాపించుకున్నాడు. అభిమన్యువు అలా చేస్తుండడం వల్ల ఆకలి అతనిని ఎంతగానో బాధించేది. సరే గురువుగారు చెప్పినట్టుగా చేసేసరికి ఇంకా ఆయన ఆకలికి ఉండలేడు కదా, అతని ఆకలి బాధ ఎక్కువైపోయిందంట. అతను తాను మొదట తెచ్చుకున్న భిక్షను గురువు కర్పించి రెండోసారి భిక్షను తెచ్చుకొని తినసాగాడు. ఫస్ట్ ఆయన వెళ్ళగానే ఎక్కడైతే భిక్ష దొరుకుతుందో ఆ భిక్షను తీసుకెళ్లి గురువు గారికి ఇస్తున్నారంట. మళ్ళీ ఏం చేస్తున్నాడు, రెండోసారి భిక్షకి వెళ్తున్నాడు, మళ్ళా అక్కడ దొరికింది తీసుకొని ఇప్పుడు ఏం చేస్తున్నాడు, గురువు గారికి ఇవ్వకుండా ఆయనే తింటున్నాడంట. అందువలన అతడి శరీరం పుష్టిగా ఉండడం చూసి దౌమ్యుడు కారణం అడిగి తెలుసుకొని ఆ రెండో భిక్షను కూడా తనకే ఇవ్వమని కోరాడు. ఈసారి ఏం చేశాడు, మళ్ళీ ఆ ఆకలికి ఉండలేక మొదటిసారి భిక్ష గురువుకి తెచ్చిస్తున్నాడు, రెండోసారి భిక్ష మటుకు ఆయన్నే తింటున్నాడు. మళ్ళీ పుష్టిగా తయారయ్యాడు. ఇది చూసి ఆయన గురువు ఏమన్నాడు, రెండోసారి భిక్ష కూడా నాకే తెచ్చి నువ్వు అని చెప్తున్నారు. ఉపమన్యువు కొంచెమైనా బాధపడక అలానే చేసి ఆవుల దగ్గర దూడలు త్రాగగా మిగిలిన పాలు త్రాగి ఆకలి తీసుకోసాగాడు. సరే ఇంకా ఆయన గురుగారు చెప్పినట్టుగా చేయాలి కదా, తప్పదు అనేసి
ఇప్పుడు ఏం చేస్తాడు, ఆవుల దగ్గర దూడలు పాలు తాగుతాయి కదా, అవి తాగిన తర్వాత మిగిలిన పాలు ఉంటాయి కదా, ఇతను తాగి ఆకలి తీర్చుకుంటున్నాడంట. అందువలన కొద్ది కాలంలోనే అతని శరీరము మరింత లావెక్కింది. మళ్ళా ఇప్పుడు ఏమైండు, మళ్ళా లావైపోయాడంట. ఒక రోజు దౌమ్యుల వారు అందుకు కారణం అడిగి తెలుసుకున్నారు. ఒరేయ్, పశువుల ఎంగిలి పాలు త్రాగితే పశువు వలె నీవు కూడా బుద్ధిహీనుడు అవుతావు, కనుక త్రాగవద్దు అని నిషేధించాడు. ఇప్పుడు గురుగారు ఏం చేశాడు, ఈయన ఫస్ట్ భిక్ష ఇయ్యమంటే ఇచ్చాడు, మళ్ళీ రెండోసారి ఏం చేశాడు, ఆయన తిన్నాడు. తిని మళ్ళీ లావెత్తున్నాడు. మళ్ళీ అప్పుడు చూసి ఇంత పుష్టిగా తయారవుతున్నాడు కదా అనేసి రెండోసారి భిక్ష కూడా మళ్ళీ అడిగాడు. మళ్ళీ ఈయన గురువుకి ఇచ్చినాడు, మళ్ళా లావవుతున్నాడు. ఏం చేస్తున్నాడని తెలుసుకుంటే, ఆ ఆవు దగ్గర దూడలు పాలు తాగిన తర్వాత ఈ నెల్లి తాగుతున్నాడంట మళ్ళీ. అప్పుడు ఏమంటున్నారంట గురువు గారు, పశువుల దగ్గర పాలు తాగి నువ్వు కూడా పశువులాగా అవుతున్నావు, బుద్ధి లేదా నీకు, బుద్ధిహీనుడు అవుతున్నావు, ఇంకా నువ్వు తాగద్దు అని ఆ గురువు గారు నిషేధించారంట. ఆ మరునాడు ఆకలి వేస్తుంటే జిల్లేడు పాలు ఎంగిలివి కావని తలచి వాటిని ఒక దొప్పలో పడుతుండగా ఆ పాలు అతని కళ్ళల్లో చింది అతని కళ్ళు రెండు కనిపించలేదు. జిల్లేడు పాలు ఉంటాయి కదా, అవి ఎంగిలి కావు కదా, అవి వాటిని ఏం చేశాడు, ఒక దుప్పలో పడుతుంటుంటే ఆ పాలను చూశాడంట. అయితే ఆ పడుతున్నప్పుడు ఆ పాల డ్రాప్స్ ఏవైతే ఉంటాయో అతని కళ్ళలో పడ్డాయంట. అతని కళ్ళలో పడగానే అతని రెండు కళ్ళు కనిపించలేదంట. తర్వాత అతడు గోవులను వెతుక్కుంటూ పోతూ ఒక బావిలో పడిపోయాడు. ఆ గోవులు ఎక్కడున్నాయో వెతుక్కుంటూ వెళ్తూ వెళ్తూ కళ్ళు కనిపించట్లేవు కదా, ఆ గోవులను వెతుక్కుంటూ వెళ్తూ వెళ్తూ ఎక్కడికి వెళ్ళిపోయాడు, ఒక బావిలో పడిపోయాడంట. సూర్యాస్తం అయినా శిష్యుడింటికి రాకపోయేసరికి అతన్ని వెతుక్కుంటూ దౌమ్యుల వారు అడవికి వెళ్లారు. గురుగారు ఏం చేశారు, ఇంకా శిష్యుడు ఇంటికి రాలేదు, సాయం సాయం సాయంకాలం సమయం అయిపోయింది అనేసి ఇంకా ఆయన గురువు గారే అడవికి వచ్చారంట. ఆయన కేక విని ఉపమన్యువు బావిలో నుండి సమాధానం ఇచ్చాడు. ఇప్పుడు గురుగారు పిలుస్తున్నారన్నమాట. పిలవగానే ఆయన గురుగారి మాట విని ఉపమన్యు సమాధానం చెప్తున్నాడు. ఆ మహర్షి బావి దగ్గరకు వెళ్లి అతని దుస్థితి తెలుసుకొని అశ్విని దేవతలను ప్రార్థించమని చెప్పాడు. ఏం చెప్పాడు గురువు గారు, ఈయనకి ఏం జరిగిందో ఆయన తెలుసుకొని అక్కడ ఆయన దగ్గరికి వెళ్ళి ఏం చెప్తున్నాడు, అశ్విని దేవతలను నువ్వు ప్రార్థించు అని చెప్తున్నాడు. ఉపమన్యువు అలా చేయగానే అతనికి దృష్టి వచ్చింది. అశ్విని దేవతలను ప్రార్థించగానే ఆయనకి కళ్ళొచ్చాయంట. వెంటనే అతడు బావి నుండి బయటకు వచ్చి గురువులకు నమస్కరించాడు. దౌమ్యుడు అతని గురుభక్తికి మెచ్చి అతని తలపై చేయి పెట్టి, నాయన, నీ కీర్తి నలుదిక్కులా వ్యాపిస్తుంది. నీ శిష్యులు కూడా నీ అంతటి వారవుతారు. వారిలో ఉదకు ఉదకుడనే శిష్యుడు తన గురుభక్తి చేత నాగలోకాన్ని జయించి నాగకుండలాలు నీకు దక్షిణగా సమర్పించగలడు. నీ కీర్తిని శాశ్వత నీ కీర్తి శాశ్వతమునరించగలడు అని ఆశీర్వదించాడు. ఏం చెప్తున్నాడంట గురువు గారు ఉపమన్యుడికి, అశ్విని దేవతలను ప్రార్థించడం వల్ల ఆయన కళ్ళు వస్తాయి. కళ్ళు రాగానే నాయన నువ్వు నీ కీర్తి నలుదిక్కులా వ్యాప్తి చెందుతుంది. నువ్వు కూడా గొప్ప శిష్యుడు అవుతావు. మళ్ళీ నీకు నీ శిష్యుడు నీ అంతటి వాళ్ళు అవుతారు. మళ్ళా నీ దగ్గర ఉదకుడు అనే ఒక శిష్యుడు వస్తాడు. అతని గురుభక్తి వల్ల నాగలోకాన్ని జయించి నాగకుండలాలు నీకు దక్షిణగా ఇస్తాడు. అంటే ఈయన ఎంత ప్రసిద్ధుడు అవుతాడో చెప్తున్నాడు గురువు గారు. నీ కీర్తిని శాశ్వతం ఉనరించగలరు. నీ శిష్యులు నీ కీర్తిని నలువైపులా శాశ్వతంగా నీ పేరు వస్తుందని చెప్తున్నారు. అతడు గురుకృప వలన వేదశాస్త్ర పారంగుడై ఇంటికి వెళ్లి గృహస్థాశ్రమం స్వీకరించాడు. కాలాంతరంలో దౌమ్యుల వారి ఆశీర్వచనం పూర్తిగా ఫలించింది. ఇంకా స్వామి వారి దగ్గర సెలవు తీసుకొని ఈయన ఇంటికి బయలుదేరిపోయాడు. ఆయన గురుగారు చెప్పినట్టుగానే ఈయన పూర్తిగా అలా గృహస్థాశ్రమం స్వీకరించాడు. కాలాంతరంలో ఈయన కీర్తి కూడా నలుదిక్కులా వ్యాపించిందంట. కనుక నాయన, గురుని అనుగ్రహంతో పొందలేనిది ఏదీ లేదు. గురు ద్రోహం వలన ఇహపరాలలో సుఖమే ఉండదు. కాబట్టి ఏం చెప్తున్నాడు, ఏదైనా మనము పొందగలుగుతాము, గురుద్రోహం చేయకూడదు అని చెప్తున్నాను. దానివల్ల సుఖమే ఉండదని చెప్తున్నాను. నీవెంత తిరిగినా వ్యర్థమే.
రాధా మేడం కనుక కొంచెం గట్టిగా చెప్పండి. రాధా మేడం ముందు మీరేం చెప్పారో అది వినిపించలేదు. దీనికంటే ముందు కొంచెం గట్టిగా చెప్పండి. హలో! మేడం వినిపిస్తుందా? ఆ! ఇప్పుడు ఓకే. ముందు ఏదో చెప్పారు గదా! శిష్యుల అతనిది మూడవ అతనిది. ఒక్కసారి ఉపమన్యువు బావిలో పడిపోతాడు కదా. ఆ! పడిపోయాక గురుగారు అక్కడికొచ్చి అశ్విని దేవతలను ఆ! ప్రార్థించడం వల్ల ఆయన కళ్ళొస్తాయని కళ్ళొస్తాయి. చెప్తాడు. ఆయన ఓహ్! అలాగే ప్రార్థించి ఆ ప్రార్థించగానే ఆయనకు కళ్ళొచ్చేస్తాయి. వచ్చినప్పుడు హ్మ్. స్వామివారు అనుగ్రహిస్తారన్నమాట. గురువుగారు అనుగ్రహించి ఏం చెప్తాడంటే, నీ కీర్తి 4 దిక్కులా వ్యాప్తిస్తుంది. నీకు కూడా శిష్యులు ఉంటారు. నీ శిష్యులలో ఉదకుడనే శిష్యుడు నీకు గురుభక్తి నీ దగ్గర శిష్యరికం చేసినందుకు గురువు మీద భక్తితోటి నాగలోకాన్నే జయిస్తాడు అనేసి చెప్తున్నారన్నమాట. ఇలా స్వామివారు ఆశీర్వదించగానే, ఆ గురువుగారు ఆశీర్వదించగానే ఆయన ఏం చేస్తున్నాడు, అక్కడి నుంచి గృహస్థాశ్రమం స్వీకరించమని చెప్తాడు. చెప్పగానే ఇతను వెళ్ళిపోతాడన్నమాట. ఉపమన్యుడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఈ విధంగా ఈ ముగ్గురు ఈ స్టోరీలు చెప్తారన్నమాట. కనుక నాయన గురువుని అనుగ్రహంతో పొందలేనిది ఏదీ లేదు. గురుగారి అనుగ్రహం వలనే ఏదైనా సాధించవచ్చు. గురుద్రోహం వలన ఇహపరాలలో సుఖమే ఉండదు. గురువుకి ద్రోహం చేస్తే ఇహంలోనూ పరంలోనూ ఎలాంటి సుఖం ఉండదు అని చెప్తున్నారు. నీవెంత తిరిగినా వ్యర్థమే. అంటే గురుగ్రహము లేకపోతే నువ్వెంత తిరిగినా వ్యర్థమే. కనుక నీవు వెంటనే వెళ్ళి నీ పూర్వ గురువునే ఆశ్రయించి ఆయనను ప్రసన్నం చేసుకో. ఆయన ప్రసన్నుడైతే నీకు వెంటనే మనస్సు స్థిరమవుతది. ఒక బ్రాహ్మణుడు గురువు గారి దగ్గరికి వెళ్ళి నా మనసు ప్రశాంతంగా లేదు ఎందుకు అని అడుగుతాడు కదా. అప్పుడు అందుకనే స్వామి ఏం చెప్తాడు, నువ్వు మొదట ఎవరినైతే గురువుగా స్వీకరించావో ఆయన దగ్గరికి వెళ్ళు. ఆయన దగ్గరికి వెళ్తేనే నువ్వు ఆయనను ప్రసన్నం చేసుకుంటేనే నీ మనస్సు కుదుట పడుతది అనేసి సెలవిస్తారన్నమాట. శ్రీగురిని మాటలు విన్న ఆ బ్రాహ్మణుడు, స్వామి నేను అజ్ఞానం వలన గురుద్రోహం చేసిన మాట నిజమే. నేను చేసిన అపరాధాలు కూడా ఎన్నో. విరిగిన నా గురువు మనస్సు అతకడం సాధ్యం కాదు. కనుక నేను బ్రతికి ప్రయోజనం ఏముంది? నా పాపానికి పరిహారంగా నా ప్రాణాలు విడుస్తాను అని తీవ్రమైన పరితాపంతో ఆత్మహత్యకు సంసిద్ధుడవుతాడు. ఏమైతుందంటే స్వామివారు చెప్తారు కదా, నువ్వు మొదట ఎవరైతే గురువు దగ్గర ఉన్నావో ఆ గురువు గారి దగ్గరికే వెళ్ళి ఆయన ఆయన దగ్గరికి వెళ్ళు, ఆయన సేవించుకో అని చెప్తే అప్పుడు అంటాడు, ఇప్పుడు నేను ఆ గురువుని వదిలేసి వచ్చేసాను కదా, కాబట్టి ఇప్పుడు ఆ గురువు నన్ను ఆ మళ్ళీ నన్ను అనుగ్రహిస్తారా? నేను ఎంతో పెద్ద పాపం చేశాను. నేను బ్రతికి ఉండే ప్రయోజనం ఏంటి? నా పాపానికి పరిహారంగా నేను నా ప్రాణాలను విడుస్తాను అని తీవ్ర మనస్తాపంతో ఆత్మహత్యకి సిద్ధమవుతాడన్నమాట. ఇంకా చనిపోవాలని డిసైడ్ అయిపోతాడు. శ్రీ గురువు మనస్సు శ్రీ గురువుని మనస్సు కరిగి, నాయన తీవ్రమైన పరితాపం వలన నీ దోషం నశించి వైరాగ్యం కలిగింది. నువ్వు పశ్చాత్తాపం చెందుతున్నావు కాబట్టి నీకు ఈ దోషము వెళ్ళిపోయింది. నీకు ఇప్పుడు వైరాగ్యం వచ్చింది. కాబట్టి ఇప్పుడు నీ గురువు మనసారా స్మరించు అని చెప్పి అతన్ని ఆశీర్వదించారు. ఇప్పుడు నువ్వేం చేస్తావు? నువ్వు తీవ్రంగా పశ్చాత్తాపం చెందుతున్నావు కాబట్టి నువ్వు అందులోంచి బయటపడ్డావు. కాబట్టి ఇప్పుడు నీ గురువుని నువ్వు మనసారా స్మరించు అని చెప్తున్నారంట. అప్పుడు అప్పుడు అతను నిన్ను వెంటనే ఆశీర్వదిస్తారు. ఇంకా మీ గురువు గారు నిన్ను ఆశీర్వదిస్తారని కూడా చెప్తున్నారంట. వెంటనే అతని కంఠం గద్గదమై శరీరమంతా రోమాంచితమైంది. కన్నులు ఆనంద బాష్పాలతో నిండిపోయాయి. అతడు కృతజ్ఞతతో స్వామి పాదాలను నమస్కరించగానే వేద శాస్త్రాల సారం అతని హృదయంలో ఉదయించింది. స్వామివారు ఇలా చెప్తారు కదా, నువ్వు చాలా పశ్చాత్తాపడుతున్నావు కాబట్టి ఈ నువ్వు ఇంకా ఈ దోషం నుంచి బయటపడ్డావు. వెళ్ళి నీ గురువు గారిని మనసారా స్మరించు, ఆయన నిన్ను ఆశీర్వదిస్తారని చెప్పగానే చాలా సంతోషపడ్డాడంట. సంతోషపడి స్వామివారి పాదాల మీద పడి నమస్కరిస్తున్నాడంట. శ్రీపాద స్వామి వారి కాళ్ళ మీద పడి ఆయన ప్రార్థిస్తున్నప్పుడు ఆయనకంట వేదాల శాస్త్రం అంతా అతని హృదయంలో ఉదయించిందంట. వేదాలన్నీ అతనికి వచ్చేసాయంట. అప్పుడు శ్రీగురుడు, నాయన
నేను చెప్పిన గురు మహిమ హృదయంలో నిలుపుకొని నీవు గురువు వద్దకు వెళ్ళు. నీవు నమస్కరించగానే ఆయన ప్రసన్నుడవుతాడు. ఆయనే నేనని తెలుసుకో అన్నారు. అతడు అలా చేసి తర్వాత ముక్తి పొందాడు. చూసారా ఏం చెప్పాడు? గురుగారి దగ్గరికి వెళ్ళి ఆయనని నీ మనసులో నిలుపుకొని ప్రార్థించు. ఆ గురువు వద్దకు వెళ్ళి నమస్కారం చేయి. అప్పుడు ఆయన ప్రసన్నుడు అవుతారు. ఆయన ఎవరో కాదు, ఆయనే నేనని తెలుసుకో అని చెప్తున్నారంట స్వామి. అక్కడ ఆయన నీ గురువుగా ఉన్నది కూడా నేనే అని తెలుసుకో అని చెప్పి ముక్తిని ప్రసాదించాడంట. ఇలా ఒక సంవత్సర కాలం వైద్యనాథంలో నివసించి తర్వాత శ్రీ నృసింహ సరస్వతి దేశ సంచారం చేస్తూ కృష్ణా తీరంలో ఉన్న పిల్లవటి అనే గ్రామంలోకి భువనేశ్వరీ దేవి సన్నిధి చేరి అచ్చట కృష్ణవేణి సంగమంలో పడమట తీరాన ఉన్న ఉదుంబర వృక్షం కింద కొంతకాలం గుప్తంగా నివసించారు. ఇంకా ఇక్కడ నుంచి స్వామివారు ఏం చేశారంట, ఒక సంవత్సరం పాటు వైద్యనాథంలో ఉండిపోయారంట. అక్కడ ఉండి అక్కడి నుంచి బయలుదేరి దేశ సంచారం చేస్తూ దేశాలన్నీ తిరుగుతూ ఎక్కడికి చేరుకున్నాడంట, కృష్ణా తీరంలో ఉన్న పిల్లవటి అనే గ్రామంలో భువనేశ్వరీ దేవి సన్నిధి. ఇక్కడ ఒక గ్రామంలో ఒక భువనేశ్వరీ దేవి అమ్మవారి యొక్క సన్నిధి దగ్గర, అక్కడ కృష్ణవేణి సంగమం దగ్గర పడమట తీరాన ఉదంబర అనే ఒక వృక్షం కింద ఒక పెద్ద మహావృక్షం ఉందంట. ఆ వృక్షం కింద ఆయన స్వామివారు గుప్తంగా నివసిస్తున్నారంట. దీనితో ఈ 16వ అధ్యాయము సమాప్తం. శ్రీ దత్తాయ గురవే నమః. ఓం శ్రీ శ్రీపాద శ్రీ వల్లభాయ నమః. ఓం శ్రీ నరసింహ సరస్వతే నమః. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. జై గురుదత్త. ఆ ముగ్గురు శిష్యుల కథ బాగుంది మ్యామ్. హలో. మేడం చెప్పండి. ముగ్గురు శిష్యుల కథ చాలా బాగుంది. ఆ మొదటి శిష్యుడు ఎంత కష్టపడతాడు, రెండో శిష్యుడు ఎంత కష్టపడతాడు, ఆ ఉపమన్యుడు ఎలా ఉంటాడు అంటే దీని ద్వారా తెలుసుకోవాల్సింది కూడా చాలా ఉంది నిజంగానే. అంటే శిష్యులు గురువులు చెప్పినట్టు వింటున్నారా లేదా, అంటే వారిలో ఉన్నటువంటి అహాన్ని తగ్గించడానికి ఆ ఏ విధంగా గురువు గారు టెస్ట్ పెడతారు అనేది అవునండి. బాగుంది మేడం. గురువు ఏ పని అంటే ఆ పని చేయాలి కదా, ఆ పని చేసినప్పుడే మనకు అహంకారం పోతుంది. అది తెలుసుకోకుండా అతను ఏం చేస్తాడు, బ్రాహ్మణుడు ఇవన్నీ నాతో సేవలు చేయించుకుంటున్నాడు అనేసి ఆ గురువు గారిని వదిలేసి వెళ్ళిపోతాడు కదా. అదే ఆయన చేసిన మిస్టేక్ అని స్వామి వారు చెప్తారు. అదే. అక్కడ ఉంది కూడా నేనే కదా అని చెప్తారు. అట్లా ఆయనకు జ్ఞానోదయం అవుతుంది. చాలా బాగుంది. దానికి ఉదాహరణంగా ఈ ముగ్గురు శిష్యుల కథ. ఇప్పుడు ప్రెసెంట్ గా ఉన్న గురు శిష్యులను చూసుకుంటే మాత్రం ఆ ఇంకా ఇంకా చెప్పాల్సిందే లేదు ఇంకా అసలు. ఎందుకంటే ఏదైనా చేస్తే ఆ గురువు గారు తీసి ఇవ్వాలి తప్ప చిన్న పెన్సిల్ పెన్ను కింద పడ్డా కూడా వాళ్ళు తీసుకోలేరు. అంటే నాకు అంటే చూస్తూ ఉంటే అనిపిస్తుంది అవన్నీ వింటూ ఉంటే. అయితే ఏంటంటే గురువు గారి అనుగ్రహం లేనిదే శిష్యుడు ఏమీ సాధించలేడు. భగవంతుడి కంటే కూడా గురువు గారి అనుగ్రహమే అవసరం అనేది అర్థమైంది. ఓకే మ్యామ్. ఆ, ఇంత మంచి ఉమ్, శ్రీ గురు చరిత్ర వినిపిస్తున్నా మీకు శతకోటి వందనాలు తెలియజేస్తూ ఈ సెషన్ ని ఏం చేసుకుందామా. హలో. మేడం. మీ అనుగ్రహంతో ఈ సెషన్ ఏం చేయాలా మ్యామ్. చేయండి.